మహావిష్ణువు సందర్శనార్థమై వచ్చినారు. ద్వారము తెరవండి. ఎవరు మీరు? బ్రహ్మమానస పుత్రులము, విష్ణు భక్తులము, కనక సనందన నామధేయులం. ఎవరైనా నువ్వు కానిండు. శ్రీహరి లక్ష్మీ సమేతులై ఏకాంతమునున్నారు. దర్శనంలోకి ఇది సమయము కాదు. భగవంతునకు భక్తులకు మధ్య సమయములు లేవు. భగవంతుడు ఎల్లప్పుడూ భక్తులకై నిరీక్షించుచుండదు. ఈ ఒక్కసారి భక్తులే భగవంతునికై నిరీక్షించకూడదా? అధిక ప్రసంగం. మేమిప్పుడే హరిదర్శనము చేసి తీరవాలి. ఈ విప్రబాలకులకు విష్ణు దర్శనమట. ఓరి మందబుద్ధులారా, హరిభక్తులమైన మమ్ము నిరోధించి నిరాదరించి అపహాస్యము చేసిన మీరు శాపార్హులు, ఈ వైకుంఠమున వసింప అనర్హులు. కామ క్రోధ లోభములచే పీడితులై భూలోకమున రాక్షసులై జన్మింతురుగాక. భక్తవత్సల వైకుంఠవాస నమో నమః. దేవదేవ, ఈ తాపసుల శాపాగ్నికి ఆహుతి కానున్న మాకు మీరే శరణ్యం. జయ విజయులారా, పూజ్యులకు తాపసులను అపహసించుట అపరాధం. అందుకు మీరు దండనార్హులు. మరి మాకు విమోచనము? నాకు హితులై 7 జన్మముల తరువాత గాని, నాకు విరోధులై 3 జన్మముల తరువాత గాని మరల మీరిచటికి తిరిగి రాగలరు. స్వామి, 7 జన్మముల కాలము మీ పాదపద్మములకు దూరమై ఉండలేము. మీతో విరోధమైనను సరే సహించి 3 జన్మముల శిక్షనే స్వీకరించదు. 3 జన్మముల కాలం మీతో విరోధమా? నాకు విరోధులయ్యును మీరు సర్వదా నన్నే స్మరించుచుండగలరు. మొదటి జన్మమున దితి గర్భమున హిరణ్యకశిప హిరణ్యాక్షులుగను, 2వ జన్మమున రావణ కుంభకర్ణులుగను, 3వ జన్మమున శిశుపాల దంతభక్తులుగను భూలోకమున జన్మించి సర్వదా నన్నే స్మరించుచుండుట వలనను నాచేతనే హతులగుట వలనను ముక్తిని పొంది తిరిగి వైకుంఠము చేరగలరు. ఏం జరిగింది స్వామి? మీరేదో చింతిస్తున్నారు. ఓసి మూర్ఖురాల, నేను నిన్ను ముందే హెచ్చరించాను, కానీ నీవు నా మాట వినలేదు. ఇక అనుభవించు. అనుభవించాలా అంటే దాని అర్థం? అంటే నీవు నా హెచ్చరికను పాటించకుండా శాస్త్రాల నియమాలను సమయ పాలనను ఉల్లంఘించావు. వీటి ఫలితంగా మహాభయంకరులైన 2 రాక్షసులు నీ గర్భంలో ఆశ్రయం పొందారు. సంతానం కోరుకున్నావుగా, పొందావు. దుర్మార్గులైన 2 రాక్షసులకి తల్లివి కాబోతున్నావు. అటువంటి రాక్షసులు ఇంతకు ముందు జన్మించలేదు, ఇక మీదట జన్మించరు కూడా. వీరి జీవితానికి కేవలం 2 లక్ష్యాలే ఉంటాయి. భగవంతునితో శత్రుత్వం, వారి భక్తులందరినీ హింసించడం. ముల్లోకాలలో ఈ రాక్షసులు తమ దుర్మార్గాలతో అల్లకల్లోలం సృష్టిస్తారు. ఎప్పుడైతే వారి అకృత్యాలు శృతి మించిపోతాయో అప్పుడు వారిని స్వయంగా శ్రీ మహావిష్ణువే వధిస్తాడు. బ్రహ్మదేవా ఓం బ్రహ్మదేవా ఓం బ్రహ్మదేవా ఓం బ్రహ్మదేవా. హిరణ్యకశిప కోరుకో,
నీకేవరం కావాలో కోరుకో, అన్నీ కావాలి. ఓ బ్రహ్మదేవా, నాకు వరం ఇవ్వండి. ఈ సృష్టిలో మీచే సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. అది దేవతలైనా, మానవులైనా, పశుపక్షాదులైనా సరే. నా మరణం పగలు గాని, రాత్రి గాని. నా మరణం గృహం లోపల గాని, గృహం వెలుపల గాని, అస్త్ర శస్త్రాల వల్ల గాని, సజీవుల చేత గాని, నిర్జీవుల చేత గాని. అదే విధంగా యోగం ద్వారా లభించే అన్ని సిద్ధులు నాకు ప్రదానం చెయ్యండి. ముల్లోకాలలో యశస్సు ఐశ్వర్యం నాకే దక్కాలి. దానితో నేను సమస్త జీవులకు సామ్రాట్టునవ్వాలి. ఆ అఖండ శక్తిని నాకు ప్రదానం చెయ్యండి. ఈ బ్రహ్మాండంలోనే శక్తివంతుడైన పురుషునిగా మారే వరాన్ని నాకు ప్రసాదించండి బ్రహ్మదేవా. నేను అఖండ శక్తిమంతుడవ్వాలి. ఈ తథాస్తు. చిరంజీవినయ్యాను, అమరుడనయ్యాను, భగవంతునిగా మారిపోయానా? ఈ హిరణ్యకశిపుడే భగవంతుడు. సర్వత్రా నా నామస్మరణే వినిపించాలి. ఈ ప్రచండ ప్రకోపతునికి త్రైలోకం. లోకనాయక, ముల్లోకములు హిరణ్యనామముతో మారుమ్రోగుతున్నవి. దానవుల దుండకములకు హద్దు లేకున్నది. హరిభక్తులు హింసల పాలగుతున్నారు. దుష్ట శిక్షకుడవు, శిష్ట రక్షకుడవు, నీవు తక్క మాకు వేరు శరణ్యము లేదు. స్వామి, లోకములింత కల్లోలితమలగుతుందా? మీరు మిన్నకుండుట న్యాయము కాదు. దిక్పాలకులారా, ఊరనిల్లుడు. ఇప్పుడు హిరణ్యకశిపుని జయించుటకు ఎవరికీ సాధ్యము కాదు. కాలము కూడి వచ్చినప్పుడు అతనిని నేనే సంహరించదు. అంతవరకు మీకు ఈ బాధలు, అవమానములు తప్పవు. ఓరిమితో సహించి భరించవలే. కాలచక్రం మాయ ఇలాంటిదంటే అంధకార శక్తితో అల్లాడుతోన్న సామ్రాజ్యంలో ఒక పవిత్ర జ్యోతి వెలుగులు నింపేందుకు సిద్ధమవుతోంది. ప్రహ్లాద, కూర్చోనాయన. బాబు, ముందు సర్వేశ్వరులకు నమస్కరించు. ఓం నమో నారాయణాయ నమః. నాయన, ఆ మాట చెప్పొద్దు. నాయన ప్రహ్లాద, ఇప్పుడు మీ తండ్రే సర్వేశ్వరుడు, సకలలోక పాలకుడు. అందుచే లోకులంతా స్మరించాలి, స్మరించి తీరాలి. గురువు గారు, అన్నీ తెలిసిన వారు, పూజ్యులు, నిజం కప్పిపుచ్చి నన్ను మోసం చేయడం ధర్మం. ఎవడే సృష్టికి మూల కారణము? ఆ రమావల్లభుడే సర్వేశ్వరుడు. అయితే మీ తండ్రికి నమస్కరించవా? ఓ, బాగానే ఉంది. బాగేమిటి నా పిండాకుడు? పిలక ముదిరి పిట్ట కూత పెట్టింది. ప్రహ్లాద, మా గురుకులంలో మేము ఎట్లా చెబితే అట్లా నడుచుకు తీరాలి. నీవు మహారాజపుత్రుడు అని మోహం చేస్తే మితి మీరి కొరెక్కుతున్నావు. అలా తెల్లబోయి చూస్తారేంగా? దైవ ప్రార్థన చేయండి. ఓం హిరణ్యకశిపవే నమః. ఓం హిరణ్యకశిపవే నమః. ప్రహ్లాద కుమార్
కుమారా, వీళ్లతో పాటు నువ్వు కూడా చెప్పవే. మీరు చెప్పేది అసత్యమని తెలిసినప్పుడు నేనెలా చెప్పగలను గురువుగారు? సత్యం తెలిసినట్టు చిన్న పెద్ద తారతమ్యం తెలియకుండా అంత నిర్లక్ష్యంగా మాట్లాడతావా? వీపు పగలగొడతాను. అంత నిర్లక్ష్యమా? వీపు పగలగొడతాను. అంత నిర్లక్ష్యమా? వీపు పగలగొడతాను. స్వామి, నా మీద కోపాన్ని వీళ్ళని కొట్టకండి, నన్నే కొట్టండి. మహారాజు కుమారుడు నిన్ను కొట్టకూడదు. నీ ఆజ్ఞ వల్ల వీళ్ళని ఎవరిని కొట్టకూడదు. ఇంకా నేను ఎవరిని కొట్టేది? ఏడి వాడు? ఆ ముద్దడేడి? ఎక్కడున్నాడు? ఏడి వాడు? ఒరే నిద్రానంద్, లే. నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజన. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజన. భవబంధాలు పారద్రోలి పరగుణ సంకేతాతనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజన. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. గాలిని బంధించి హఠించి గాదిల పని లేదు. గాలిని బంధించి హఠించి గాదిల పని లేదు. జీవుల హింసించే క్రతువులా చేయక పని లేదు. జీవుల హింసించే క్రతువులా చేయక పని లేదు. మాధవ మధుసూదనా అని మనసున కలసిన చాలుగా. మాధవ మధుసూదనా అని మనసున కలసిన చాలుగా. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. తల్లియు తండ్రియు నారాయణుడే, గురువు చదువు నారాయణుడే, యోగము యాగము నారాయణుడే, ముక్తియు దాతయు నారాయణుడే. భవబంధాలు పారద్రోలి పరగుణ సంకేతాతనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజన. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నాద హరే శ్రీనాథ హరే, నాథ హరే జగన్నాథ హరే. నాద హరే శ్రీనాథ హరే, నాథ హరే జగన్నాథ హరే. నాద హరే శ్రీనాథ హరే, నాథ హరే జగన్నాథ హరే. నాద హరే శ్రీనాథ హరే, నాథ హరే శ్రీనాథ హరే. నాద హరే శ్రీనాథ హరే, నాథ హరే శ్రీనాథ హరే. నాద హరే శ్రీనాథ హరే, నాథ హరే జగన్నాథ హరే. నాద హరే జగన్నాథ హరే, నాథ హరే శ్రీనాథ హరే. నాద హరే శ్రీనాథ హరే, నాథ హరే జగన్నాథ హరే. నాద హరే జగన్నాథ హరే, నాథ హరే జగన్నాథ హరే. నాద హరే జగన్నాథ హరే, నాథ హరే జగన్నాథ హరే. హిరణ్యకశిపు సార్వభౌమ పాహిమా పాహిమా. దానవేశ్వర, నీకు 1000 నమస్కారములు. నీ కుమారునికి చదువు చెప్పుడు మా వల్ల కాదు. క్షమించండి తండ్రి గారు, గురువులు నాకు ఏమి బోధించారని మీరు అడిగారు. నేను మీకు అదే చెప్పాను, కానీ నేను వారి బోధనని స్వీకరించలేదు. నేను భగవాన్ విష్ణువుని ఎప్పటికీ శత్రువుగా చూడలేను. నోర్మై, దేవత
దేవతలందరి నాలుకలు ఈ హిరణ్యకశిపుని ముందు భయంతో తడబడుతూ ఉంటే నిన్న కాక మొన్న పుట్టిన ఈ బాలకుడు నాకే జ్ఞానబోధ చేస్తాడా? కోపగించుకోకండి తండ్రి గారు, నేను కేవలం మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి భగవాన్ విష్ణు పట్ల ఉన్న శత్రుత్వాన్ని వదులుకోండి. మీరాయనని శరణ వేడండి. తిరిగి పంద విష్ణువును త్రిలోక సామ్రాట్ అయిన ఈ హిరణ్యకశిపుడు శరణ వేడాలా? నీవా విష్ణువు తొత్తువే కదా, నిలువ అతన్ని. ఈ రోజే తేలిపోవాలా ఇద్దరిలో పిరికి నక్క ఎవరో, సింహం ఎవరో. నీ విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు కదూ? అలా అయితే అతను ఈ స్తంభంలో కూడా ఉండాలిగా. అందులోనూ ఉన్నారు. చివరికి నా ముందుకు రానే వచ్చావు. నువ్వే నీ అంతాన్ని పిలిచావు. నా మృత్యు గృహ లోపల గాని వెలుపల గాని సంభవించదు. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు. నేనే నరసింహ. అస్తమిస్తున్న సూర్యుడిని చూడు. ఇప్పుడు పగలు కాదు, రాత్రి కూడా కాదు.